హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీలో మా దోస్తు కానీ పత్తి చేను దగ్గర ఉన్నాం. ఇప్పుడు మేము మా దోస్తు అంతకుముందు మోటార్ ఫీల్డ్ చేసేటోడు. ఇప్పుడు తన సొంత భూములైన సొంత భూములు ఉన్నాయి తనకు. ఆ భూములలో కొంత పత్తి చేనులు, కొంత వరి పొలం వేస్తున్నాడు. మనం ఇప్పుడు వచ్చినాం వాళ్ళ చేను దగ్గరికి. ఇక్కడ పత్తికి మందు కొడుతున్నాడు. మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. అసలు మొదట చినుకు అడ్డప్ప నుండి ప్లవ్ దున్ని దగ్గర నుండి పత్తి ఏరే వరకు ఏ దశలో ఏ మందులు కొట్టాలి, ఏ విధంగా ఉంటుంది. మనోడు యువ రైతు. అంతకుముందు వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ నాన్న చేసేది. మనోడు అయితే సొంతగా ఇప్పుడే మొదలు 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. చూడండి, లెట్స్ గో. పత్తి చేను వీడియో. ఇప్పుడు ఈ అన్నది మీ పక్క రైతేనా? అన్నను పరిచయం చేసి చెప్పండి. రైతు దోస్తే పక్క పంటే పత్తి చేసిండు. అందరం ఈ చేను కాడి గొడ్లు పడ్డా ఏం పడ్డా, నేను లేకున్నా తను నేను లేకున్నా ఫోన్ చేసి ఏదోటి ఆడ గొడ్లు ఉన్నాయి చూడు అని చెప్పడం, అదోటి లేదు మందు కొడతాను రా అంటే రావడం, ఎవరికొవరు ఎల్పినేషన్ చేసుకుంటున్నాం, సాయం చేసుకుంటారు. పక్క పంట రైతు కూడా మాట్లాడతాడు, ఆయన చెప్తాడు. అయినాడు అన్న నమస్తే అన్న. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు పెట్టిరా? అంటే సీడ్ వాడిరా? ఏ రకం వాడిరు? సీడ్ వాడిరు. ఇప్పుడు చెట్టు ఎన్ని ఆకుల దశలో ఉన్నది? 6 ఆకుల దశలో ఉంది. ఎన్ని దఫాల మందులు కొట్టిరు? ఇప్పుడు మీకు మీ వర్షం చెబట్టి అయిపోయింది, ఇంకా వరకు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే మనోడు కొడుతుంది ప్రెగ్నెంట్. రేపు మాది ఉంటుంది. ఇవాళ గెరువు ఇచ్చింది కాబట్టి ఇక రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తారు. గడ్డి బాగుందా? ఎట్లుంది? ఇప్పుడు ప్రెగ్నెంట్ మామూలుగా ఉంది. ఈ వర్షాలు ముసురు పెట్టడం వల్ల అట్లా కూడా కొంత రైతుకు నష్టమే. అంటే మొక్క లేవలే ఎదిగలే. ఇక గడ్డే ముందు వచ్చింది, చెట్టు ఆనవేంది. ఏమన్నా పొలం చేస్తారా మీరు? 2 ఎకరాలు. సన్న రకం పెడతారా దొడ్డుదా? సన్న రకంలో ఏ రకం? ఇది అమాన్ గోల్డ్. ఇంకా అంటే తిండి మందం, మీ ఇంట్లో మందం వేరే ఏమైనా పెట్టుకుంటారా? అవే అమాన్ గోల్డ్ తింటారు. మరి వేసానికి ఏం పెడతారు? దొడ్డాట్లు. గవర్నమెంట్కి ఇవ్వడమేనా? ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్ సరైన సమయంలో మీ వడ్లు కొని మీకు డబ్బులు రావడం, దాని గురించి చెప్పండి. సరైన టైంలో అంటే తీసుకెళ్తారు, కానీ టైం అటు ఇటు అయినా డబ్బులు అయితే పడతాయి. పక్క పడుడైతే పక్క 15 రోజులు అటు ఇటు, నెల రోజులు అటు అయినా కానీ డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి. కొంచెం కొనేటప్పుడు బారదాని కోసం కానీ ఇబ్బంది. ఎంతైనా కానీ ఒక్క ఊర్లో ఒక 10 రోజులు పోవాలంటే ఇబ్బంది. పెద్ద రైతు ఉన్నాడు ఫస్ట్ పోతాడు, చిన్న రైతు ఉన్నాడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాడు కొంచెం లేటు పోతాడు. దానికోసం ఎప్పుడైనా ఏ ఊరైనా కూడా ఇబ్బంది. రైతు కొంచెం వెనక ముందా రైతే ఓపిక పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆ పరదలు కిరాయికి తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువనే అవుతాయి కదా. మరి కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టుకోవడమే. డబ్బులు ఉన్నోడేమో కొనుక్కుంటాడు, లేనోడు కిరాయి తెచ్చుకుంటాడు. ఒక్కరోజు అనేది 10 రోజులు అవుతుంది. 10 రోజుల కిరాయి పెట్టుకుంటే మాకు 4 పరదలు వస్తాయి. అట్లా కొనం, మరి ఆ కిరాయి తెచ్చుకుంటాం. తొందరగా వెళ్ళిపోతే ఏమన్నా ఆశతోనే తెచ్చుకుంటాం. మొత్తం మీద అయితే వేసంగప్పుడు గవర్నమెంట్కి ఇస్తారు. ఆనకాలం అప్పుడు మీ తిండి మందం ఉంచుకొని కొన్ని అమ్మేస్తారు. అమ్ముకోవడం. వర్షాకాలం అప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు సన్నపర్లు. ఇక్కడ దగ్గర రైస్ మిల్లు ఉన్నాయా మీకు? దగ్గర మా బెల్లంపల్లి మండలంలో ఒక 7-8 రైస్ మిల్లు ఉన్నాయి. 7-8 రైస్ మిల్లు ఉన్నాయి. మీరు డైరెక్ట్ మిల్లర్లకు ఇస్తారా? మధ్యలో దళారు ఉంటాడు. దళారులు వాళ్ళే ఇంటికి అంటే మీ పొలం దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. అడ్డు చూసి దానికి ఏది చూసి గింత పెడతామని చెప్పి మాట్లాడుకొని తీసుకెళ్తారు. స్పాట్ పేమెంట్ ఇస్తారు వాళ్ళు. ఇక మీ అవసరాల నిమిత్తం ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఆగే వాళ్ళు ఆగుతారు. 4 వద్దులు రేట్, కొంచెం 4 వద్దులు ఆగితే రేట్ వస్తుంది. ఓకే. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎక్కువ ఏ రకాల పంటలు పండుతాయి అది చెప్పండి. అంటే పత్తులు, వరినా ఇంకేమన్నా తోటలు చేస్తారా? ఇక్కడ ఎక్కువ శాతం పాత బెల్లంపల్లిలో ఇక దగ్గరలో ఉన్న అంగట్లలో కూరగాయలు కూడా అమ్మడానికి వస్తారని అంటారు. దాని గురించి చెప్పండి. మా ఊళ్ళో పాత బెల్లంపల్లిలో తోటలు చాలా ఉన్నాయి. చాలా రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. సింగరేణేమో అంటే మగవాళ్ళు సింగరేణి చేస్తారు, భర్తలు సింగరేణి. ఆడవాళ్ళు మాత్రం కూరగాయలు అమ్ముతారు. పొయ్యి 10,000 అప్పిమంటే లేవని చెప్తారు.
అట్లా కూడా చాలా మందిని అడిగిన నేనే చాలా మందిని అడిగిన అది కూడా చెప్తున్నారు. కూరగాయలు అనేది నేను కూడా అమ్మిన. మా అమ్మ ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ నేను కూడా తలకాయ మీద పెట్టుకొని 20 కిలోల ముళ్ళ తోటకూర అమ్మి ఈ స్టేజ్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను. అది కూడా అంత కష్టపడి వచ్చిన నేను, కష్టం మీద తెలిసి అంత కష్టం. చాలా మంది అంటే కిటికీ వరకు పైసలు రావు, కష్టపడితేనే వస్తాయి. చాలా మంది ఇప్పుడు పాత బెల్లంపల్లి కానీ ఇప్పుడు మా పాత బెల్లంపల్లిని చూసి ఆకన్పల్లిలు కూడా కూరగాయలు అమ్ముడు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా దగ్గరలో సోముడ అంగడి ఉన్నది, ఆకన్పల్లి అంగడి ఉన్నది, స్టేషన్ లో ఉన్నది, ఇక్కడ కెకెట్ దగ్గర ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా పాత బెల్లం పిల్లలు కనబడతారు. పాత బెల్లం పిల్లలు అంటే ఇక్కడ ఓన్లీ వరి పత్తులే కాకుండా కూరగాయల తోటలు కూడా బాగానే ఉంటాయి. ఇంటి దగ్గర అంటే పెద్ద ఎకరాలు పెట్టారు, ఒక 5 గుంటలు 10 గుంటలు, అర్ధ ఎకరం కన్నా ఎక్కువ ఉండదు. అంతే, కానీ ఎప్పటికీ పండిస్తారు, ఎనీ టైం కూరగాయలు పండిస్తారు. ఏ మార్కెట్లో ఏ అంగట్లో దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న అన్ని మార్కెట్లలో అమ్ముతారు. అటు బీజన్ వెళ్తారు, ఇటు ఐబీ వెళ్తారు, అటు మంచాలు పోతారు, మందవారి మార్కెట్. ఎక్కువ వెళ్ళిన వాళ్ళు హోల్సేల్ అమ్ముతారు, తక్కువ వెళ్ళిన ఏమో కూర్చొని అమ్ముకుంటారు. అక్కడ కూర్చొని అమ్ముకుంటారు. ఇప్పుడు ఎక్కువ కూరగాయలలో ఏ పంటలు ఏ రకాలు వేస్తారు? ఎక్కువ అంటే తోటకూర, పాలకూర, బెండలు, బీరలు, అలసంత, వంకాయ, కాకర ఇక్కడ నడిచేది ఎక్కువ. ఇక టమాటా మిర్చి అనేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో మందం వాళ్ళు పెట్టుకుంటారు, అమ్మడానికి పెట్టారు ఎక్కువ. ఇక్కడ ఇవైతే మెయిన్ అవి ఆకుకూరలు ఎక్కువ పండిస్తారు. చాలా ఆకుకూరలు ఎక్కువ అయితే అవి కొంచెం వాటికి ఎక్కువ మందులు బాగా అవసరం లేదు, ఎక్కువ జాగాను ఆక్రమించి తొందరగా ఎదుగుతాయి కాబట్టి అవి ఎక్కువ అమ్ముతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓన్లీ పత్తి చేను పొలాలే కాకుండా మావాడికి ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి. ఈ ఎన్ని రోజులు అవుతుందో అడిగి తెలుసుకుందాం. వెంకీ, ఈ చెట్లు ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? వీటి గురించి చెప్పు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంత పెద్దగా పెరిగినాయి? ఇవి ఎన్ని చెట్లు ఉన్నాయి? వీటిని ఎలా పెంచిర్రు? ఎక్కడి నుండి తీసుకొచ్చిర్రు? ఒక మొక్కకి ఎంత పడ్డది అది చెప్పు. ఇవి పెట్టి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. నేను 9th క్లాస్లో ఉన్నా. అప్పుడు మా ఫ్రెండ్ దాంట్లో చేసేవాడు. ఇట్లా బాగున్నాక సరే అని చెప్పి ఒక 500 చెట్లు తీసుకొచ్చిన. అక్కడికి వెళ్ళి 500 ఎకరాన 500 చెట్లు పట్టినాయి. దాంట్లోకి వెళ్ళి ఒక 150 చెట్లు చనిపోయినాయి, 350 చెట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్లీ. నేను పెట్టి 20 years అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 10 years పడుతుంది. ఈ లోపల అనేది సాగ రావాలి. సాగకు ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి కేజీకి 3000 రూపాయలు ఉంది ఓన్లీ సాగ. ఎన్ని సంవత్సరాల చెట్టుకు లోపల సాగకు అది ఎంత అన్నా పర్లేదు. సాగ పోయాలి, ఎక్కువ సాగ రావాలి. సాగకు 3000 రూపాయలు ఉంది కిలోకు. కానీ గవర్నమెంట్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా మనకు దానికి వెళ్ళి 1500 రూపాయలు వస్తాయి. 1500 అటే పోతాయి. ఏంటంటే పెట్టినాం కదా అని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం, కానీ పర్లేదు. ఇప్పుడు కాకుండా నేను ఫ్యూచర్లో అయినా కూడా నాకు కాకుండా నా కొడుకులకు వాళ్ళ కొడుకులకు అనేది ఫ్యూచర్ ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది. పెట్టి 20 years అవుతుంది. పాత బెల్లంపల్లి ఊళ్ళో ఫస్ట్ పెట్టిందంటే మేమే ఈ చెట్టు. ఇప్పటికైతే గ్రోతింగ్ మంచిగా ఉంది. దాన్ని పెట్టినప్పుడు ఎర్రమట్టి తెచ్చి పెట్టినాం, తర్వాత ఎరువులు పెట్టినాం, స్ప్రేలు చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే వర్షం పడి దానికి చెదలు వస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది. ఎండాకాలంలో మాత్రం చెదల మందు కొట్టడం జరుగుతుంది, స్ప్రేలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా చేయాలి కానీ చేయలే నేను. నాకు అటు ఇటు ఆ పత్తి కోసం పొలం కోసం తిరగడం జరుగుతుంది. ఇంకో 10-15 రోజులు దీనికి మొత్తం రోడ్డు వేత వేసి దున్నియాలి. దున్నిచ్చి చెట్టు పంట మొత్తం తీసి కింది మంది వేయాలి, పై మంది కొట్టాలి. ఆ చిన్నప్పుడు పెట్టినప్పుడు పొడుగు పోవడానికి పక్క పంటి కొమ్మలు అనేది నరుక్కుంటూ రావాలి. ఒక 5 సంవత్సరాల దాకా చెట్టు పొడుగు పెరగాలంటే పక్క పంటి కొమ్మలను నరకాలి. నరుకుతూనే చెట్టు పెరగడం జరుగుతుంది. నేను ఇప్పటికి బట్టి 20 years అవుతుంది. ఇంకో 10 years వరకు అయితే ఉంటుంది లాభం, లాస్ ఏం లేదు దీనిలో. మొత్తం 30 సంవత్సరాలకు మనకు కోతకు వస్తుంది. 30 సంవత్సరాల వరకు. ఇప్పుడు సుమారుగా దీనికి ఇప్పటి వరకు ఒక మొక్క చొప్పున ఎంత ఖర్చు పెట్టిర్రు అందాదా? మొక్క అంటే మాకు 150 రూపాయలకు మొక్క పడ్డది. ఫస్ట్ కొన్నప్పుడు 150 పడ్డది. దాని ఇప్పుడు 20 సంవత్సరాలకి ఎకరాన కౌలుకి ఇచ్చుకున్నా, ఎకరాన 5000 వేసుకున్నా అది ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవుతాయి కౌలు ఎకరాన. ఎకరానికి 1,00,000 రూపాయలు చూసుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళకు ఒక్కసారి అమ్ముకుంటే మాకు లక్షలలో ఉంటుంది, లక్షల లాభం ఉంటుంది. అంటే అమ్మినప్పుడే సొమ్ము వస్తుంది. అప్పటి వరకు ఇక ఉండాల్సిందే, పెంచాలి. ఒక పసిబిడ్డను పెంచినట్టు ఈ చెట్లను పెంచాలి. చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుతామో అట్లా పెంచడం జరుగుతుంది. మా బాబాయ్ కూడా పెట్టిండు పక్క పంటి. ఇంకో ఇక్కడ నన్ను చూసి నేను పెట్టినాక సంవత్సరం తర్వాత పెట్టిండు. అవి దగ్గర పెట్టిండు కానీ దొడ్డు కాలేదు, మనం దూరం పెట్టినాం.
ట్రాక్టర్ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ట్రాక్టర్ కోసం అని చెప్పి దూరం పెట్టినాం. చెట్టు గ్రోతింగ్ మంచిగా ఉంది, అది దగ్గర పెట్టిరు, అవి విరగలేదు చెట్టు. చాలా మంది పెట్టిరు కానీ దగ్గర పెట్టిరు, ఎక్కువ చెట్లు పడితే ఎక్కువ లాభాన్ని పెట్టిరు కానీ వాళ్ళ గ్లాస్ అని తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అలా గ్లాస్ అనేది. అప్పుడు చెట్లు ఎక్కువ పడుతున్నాయి అనేది అట్లా చూసారు. చెట్టు దగ్గర పెడితే చెట్టు పెరగదు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు సాగ ఉంటేనే లాభం కాబట్టి చెట్టు దొడ్డ అయితేనే సాగ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ రకమైన చెట్లు కూడా పెంచడం జరిగింది. అప్పుడు నాన్నగారు పెట్టిరా? నాన్న అప్పుడు పెట్టిరు. అప్పుడే పీరియడ్ తీసుకొచ్చిండు. ఈ పొక్కలు కూడా కైకిలు కూడా పెట్టలేదు, నేను నా తమ్ముడు ఇద్దరం కలిసి చెట్టు పెట్టుకోవడం జరిగింది. మీరే సొంతంగా చేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఈ కూరగాయల చెట్లు కూడా పెంచి మీరు అవి కూడా అమ్మ వాళ్ళకు అమ్మ నాన్నకి హెల్ప్ చేసేవాళ్ళు కదా చిన్నప్పుడు? తోట చేసినాం, ఇక్కడ కూడా తోట చేసినాం, కూరగాయలు పండించినాం, అన్ని సోరకాయలు కానీ కరాబుజా కూడా పెట్టినాం. ఒక 2 ఎకరాల కరాబుజా పెట్టినాం, అది కూడా అమ్మినా. అన్ని చేసి మధ్యలో ఏసీకి అలవాటు పడి కారుకి పోయి దాని ఏందని చెప్పి మళ్ళీ వ్యవసాయం తీయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకు సొంత భూమి ఉన్నది కాబట్టి మనం చేసుకుంటాను. ఈ విధంగా వ్యవసాయాలు ముందుకు పోతాను. ఏంటంటే మనకు ఇప్పుడు ఒక్కసారి కనబడకుండా ఇప్పుడు నెల మనకు 15,000 20,000 జీతం వస్తుంది. ఆ జీతం అనేది కనబడుతుంది, కానీ ఒక 6 నెలలకు ఒకసారి 1,00,000 2 లక్షలు అనేది మన లాభం ఉంటుంది. మన కింద పని చేయకుండా మన పని మనం చేసుకొని బతకడం జరుగుతుంది. మనం డిగ్రీలు చదివి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మన పని మనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, డిగ్రీలు చదివి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనము మన సొంత భూములు ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవాలని చెప్పి మీరు ఈ విధంగా చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకొక 10 మందికి ఈ వీడియో చూసి ఇంకో 10 మంది మారి వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని వాళ్ళ సొంతగా వారి కాళ్ళ మీద వారు నిలబడి వాళ్ళ తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తూ వారి కుటుంబాన్ని పోషించాలని మీ ద్వారా మన వ్యూవర్స్కి చాలామందికి చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మనకు వ్యూవర్స్కి చాలా మంచి సమాచారానికి తెలియజేసారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇది ఈ వీడియోలో మా ఫ్రెండు డిగ్రీలు చదివి కోచింగ్ సెంటర్ల చుట్టూ కోచింగ్ సెంటర్ల దగ్గర సరైన సదుపాయాలు లేకుండా లక్షలలో ఫీజులు చెల్లించి గవర్నమెంట్ జాబులకు ప్రయత్నాలు చేసి కానిస్టేబుల్ జాబ్కు, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 గ్రూప్ 3 ఈ విధంగా పలు రకాల గవర్నమెంట్ జాబులకు ప్రైవేట్ జాబులకు ప్రయత్నాలు చేసి చాలా వరకు ప్రయత్నాలు చేసిండు. అయినప్పటికీ కూడా దురదృష్టమో బ్యాడ్ లక్కో తెలియదు కానీ తనకు గవర్నమెంట్ జాబు రాలేదు. ప్రైవేట్ జాబులు కొన్ని చేసిండు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మోటార్ ఫీల్డ్లో కార్ డ్రైవింగ్ చేసిండు. ఆ కార్ డ్రైవింగ్ చేస్తూనే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2 కొడుకులు. ఆ విధంగా జీవనాన్ని కొనసాగిస్తుంటే ఇక ఈ కార్ డ్రైవింగ్ చేస్తూ ఎన్నాళ్ళు ఈ విధంగా జీవితం గడపాలి, ఎప్పటికీ ఒకరి కింద పనిచేయడం ఎందుకు, మనకు అమ్మ నాన్న సంపాదించిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములు చేసుకొని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనకు అమ్మ నాన్న సంపాదించిన భూమి జాగాలు ఉన్నాయి కదా, ఆ భూమి జాగాలలో వ్యవసాయం చేసుకుంటూ తోచిన పంటలు పండించి జీవనాన్ని సాగిద్దామని చెప్పి ఎంతో కొంత లాభం వచ్చే విధంగా ఆధునిక పద్ధతులు పాటిస్తూ మనకు చాలా రకాల ఆపులు ఉన్నాయి. ఆపులలో పంటలు ఎలా పండించాలనేది వివిధ ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పంటలు పండిస్తూ తను ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. మీరు కూడా ఈ విధంగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని మీ స్వతహాగా వ్యవసాయం కానీ వివిధ రకాల ఏదైనా మీ కుల వృత్తులు చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.